హలో గాయ్స్, వెల్కమ్ టు చిత్తూరు సైకిల్ రైడర్ పేజ్. ఇప్పుడైతే మనం ఉడిపిలో అయితే ఉన్నాం. ఉడిపిలో ఫేమస్ ఏమిటంటే ఉడిపి కృష్ణుడు కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని సాక్షాత్తు ఆ కృష్ణుడే తయారు చేశాడు. ఎందుకంటే ఆ రుక్మిణీదేవి కృష్ణుడిని ఒకసారి అయ్యా నీ బాల్య స్వరూపాన్ని నేనైతే చూడాలని ఉంది అని అడిగింది. అప్పుడు ఆ సాక్షాత్తు ఆ కృష్ణుడే తన చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అలానే విగ్రహంగా రుక్మిణీదేవికి అయితే బహుమానంగా ఇచ్చాడు. ఆ ఇచ్చిన విగ్రహమే ఇప్పుడు ఉడిపిలో అయితే పూజలు అందుకుంటుంది. పరంపరంగా ద్వాపరహితంగా లుప్తమైపోయింది. అది ఎక్కడో ఉంది. అది మాధవాచార్యుల సమయంలో జగద్గురు మాధవాచార్యులు ఒకసారి ఏం జరిగిందంటే, బోట్లో బయట నుంచి వచ్చిన విదేశీయులు మన సంపదను దోచుకోవడానికి వచ్చినప్పుడు అయితే బోట్ అయితే సముద్రంలో అయితే చిక్కుకొని పోతుంది. జగద్గురు మాధవాచార్యుల దగ్గరకు వచ్చి శరణం కోరతారు. అయ్యా, భారతదేశంలో సాధువులకి శక్తి ఎక్కువగా ఉందని విన్నాం, ఎలాగైనా మా బోట్ని కాపాడండి అని శరణ కోరాడు. దాని విలువ చాలా ఎక్కువ. జగద్గురు మీరే మమ్మల్ని కాపాడాలని కోరుకున్నారు. అప్పుడు జగద్గురు తన ఉత్తర్యాన్ని తీసి అలా ఊగించాడో లేదో ఒక్కసారిగా తుఫాన్ అనేది ఆగిపోతుంది. అక్కడ ఉండే వాళ్ళందరూ షాక్ అయిపోతారు, అసలు ఎలా ఇది సాధ్యమని. వీళ్ళందరూ ప్రాణాలు బయటపడ్డారు, సంపద అంతా బయటపడింది. అప్పుడే వాళ్ళు అంటారు, ఈ సంపదలో ఏమి కావాలంటే అది తీసుకోండి అని చెప్పారు. అప్పుడు దానిలో గోపీ చంద్రం ముద్ద ఉంటుంది. ఆ గోపీ చంద్రం ముద్ద కావాలి అని చెప్తారు. సరే తీసుకోండి. అలాగే గోపీ చంద్రం ముద్ద తీసుకోవాలని అందరూ వెళ్తారు. కానీ ఎంతమంది లేపినా అదైతే లేవదు. మాధవాచార్యులు తన 2 చేతులతో స్మరించుకొని అలా తీసుకొని గోపీచంద్రానికి అభిషేకం అయితే చేస్తాడు. అభిషేకం చేసినప్పుడే బయటకు వచ్చిన మూర్తే ఇప్పుడు ఉడిపిలో ఉన్న కృష్ణమూర్తి. రుక్మిణీదేవి చేత ఆరాధన పడి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవంతుడే వచ్చాడు. ఎంత మనోహరంగా ఉంటే ఆ గుడిలో అష్టమష్టాలు స్థాపించి ఆ మఠానికి ఒక్కొక్కరికి 2 సంవత్సరాలే ఆరాధన చేస్తారు. ఇంకొకటి ఆశ్చర్యం ఏమిటంటే, ఒక భక్తుడు ధర్మానికి అప్పుడు దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వస్తాడు. అక్కడ ఉండేవాళ్ళు వెనకాల వెళ్ళి ఆ కృష్ణుడిని ప్రార్థించు అంటాడు. అప్పుడు ఆ సాక్షాత్తు ఆ కృష్ణుడే వెనకాలకి తిరుగుతాడు ఆ భక్తి మెచ్చి. అందుకే అప్పటి నుంచి అక్కడ నవకిటికీలతో అయితే మనమైతే దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు కూడా మరి విశేషం ఏమిటంటే, అక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి అయితే అన్నదానం చేస్తారు. అన్నదానంలో అయితే సూపర్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఆఫ్టర్నూను రాత్రి అయితే నేను అక్కడే తిన్నాను. చాలా అద్భుతంగా ఉంది. కొంతమంది కోరికలు తీరడం కోసం అక్కడైతే నేల మీద కూడా ఫుడ్ అయితే తింటారు. నేనైతే చూశాను, అక్కడ చాలా పద్ధతిగా అయితే వడ్డిస్తారు. మీరు కంపల్సరీ అయితే మీరైతే తప్పకుండా ఉడిపి అమ్మవారి శ్రీకృష్ణుడిని అయితే విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకెన్నో నేను పెడతానని నేను కోరుకుంటున్నాను. ఇలానే మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇక నెక్స్ట్ వీడియో వచ్చి మన మురుడేశ్వర్కి అయితే వెళ్తున్నా. మురుడేశ్వర్లో శివన్ టెంపుల్ అయితే ఫేమస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ. మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.